Hi friends, today we are going to learn tips and tricks regarding to probability. Asal what is mean by probability? Probability means favorable outcomes by total number of outcomes. ది బేసిక్ టిప్స్ ఇన్ ది ప్రాబబిలిటీ అంటే క్వశ్చన్లో ఏమిస్తే మనం ఏ విధంగా చేయాలి. ఇఫ్ సపోజ్ క్వశ్చన్లో అండ్ ఏఎండి అండ్ అని ఇస్తే వీ హ్యావ్ టు మల్టిప్లై. అదే ఒకవేళ క్వశ్చన్లో ఓఆర్ ఇస్తే వీ హ్యావ్ టు యాడ్ ఈచ్ అదర్. అలాగే ఒకవేళ క్వశ్చన్లో అట్లీస్ట్ ఇస్తే we have to take it as minimum to maximum. అలాగే ఒకవేళ క్వశ్చన్లో అట్మోస్ట్ ఇస్తే we have to take it as maximum to minimum. ఓకే, ఈ తర్వాత ప్రాబ్లంలో చూసేటప్పుడు తెలుసుకుందాం. అసలు ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబిలిటీలో ఇస్తారు, అసలు వేటి మీద ఇస్తారు. ఫస్ట్ వేటి మీద ఇస్తారు అంటే డైస్ మీద కానీ, సెకండ్ కాయిన్స్ మీద కానీ, థర్డ్ డ్రెస్సెస్, బాల్స్, మార్బుల్స్, సాకెట్స్ ఎక్సెట్రా. అంతేకాకుండా డెక్ ఆఫ్ కార్డ్స్ మీద. ఫస్ట్ డైస్ చూద్దాం. అసలు డైస్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి. There are mainly 6 faces in the dice. ఓకే, అలాగే కాయిన్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫేసెస్ 2 ఉంటాయి. 2, దట్ ఈస్ హెడ్, ఇంకొకటి టెయిల్. అలాగే డ్రెస్సెస్ మీద, బాల్స్ మీద, మార్బుల్స్ మీద ఇలాగేస్తుంటాడు. అసలు డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఏంటి. అసలు కార్డ్స్ మెయిన్లీ 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్ని 4గా డివైడ్ చేసి ఉంటారు అనమాట. ఆ 4 ఏంటేంటి, స్పేడ్స్, హార్ట్స్, అలాగే క్లబ్స్, డైమండ్స్. అసలు స్పేడ్స్ ఎన్ని ఉంటాయి. స్పేడ్స్ 13 ఉంటాయి. అలాగే హార్ట్స్ 13 ఉంటాయి. అలాగే క్లబ్స్ 13 ఉంటాయి. అలాగే డైమండ్స్ కూడా 13 ఉంటాయి. స్పేడ్స్ 13లో అసలు స్పేడ్ ఏ కలర్లో ఉంటుంది. స్పేడ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి. అలాగే హార్ట్స్ రెడ్ కలర్లో ఉంటాయి. అలాగే క్లబ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి. అలాగే డైమండ్స్ రెడ్ కలర్లో ఉంటాయి. అంటే టోటల్గా 52 డెక్ ఆఫ్ కార్డ్స్లో బ్లాక్ అనేది 26, అలాగే రెడ్ అనేవి 26. అసలు ఈ స్పేడ్స్లో, ఈ హార్ట్స్లో, క్లబ్స్లో, డైమండ్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక కింగ్, ఒక క్వీను, ఒక జాకు, ఒక ఏస్, ఈ 4 ఉంటాయన్నమాట. సేమ్ హార్ట్స్లో కూడా అంతే. ఒక కింగు, క్వీను, జాకు, ఏస్, ఈ 4 ఉంటాయి. సేమ్ క్లబ్స్లో కూడా అంతే. ఒక కింగు, క్వీను, జాకు, ఏస్. అలాగే డైమండ్స్లో కూడా సేమ్ కింగు, క్వీను, జాకు, ఏస్, ఇలా 4 ఉంటాయి అన్నమాట. వీటి మీద ఇప్పుడు ఈ డైస్ మీద కాయిన్స్ ఈ విధంగా డైస్ కాయిన్స్ ఇస్తే ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ డైస్ నెంబర్ ఆఫ్ డైస్ ఎన్ని ఇచ్చినాడో చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ డైస్ ఎన్ని అని చూసుకున్నామంటే ఫస్ట్ డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ డైస్ ఎన్ని ఇచ్చాడో దాన్ని పవర్ రూపంలో రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అవుతాయి ఇవి. సపోజ్ ఇప్పుడు ఒక 3 డైస్ ఆర్ డ్రాన్ ర్యాండమ్లీ అని చెప్పాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది, 6 ఫేసెస్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. అలాగే ఎన్ని డైస్ అని చెప్పాడు మనకి, 3 డైస్ అని చెప్పాడు. అంటే 6 × 6 × 6 ఈ విధంగా టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అవుతాయి అన్నమాట. అవుట్కమ్స్. అలాగే కాయిన్స్, దేర్ ఆర్ 2 కాయిన్స్ ఆర్ టాస్డ్ అన్నాడు అనుకో,
2 coins are tossed. ఈ విధంగా ఇచ్చాడంటే మనం ఏం చేయాలి? ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 2 ఫేసెస్ ఉంటాయి. ఎన్ని కాయిన్స్ టాస్ చేశాయని చెప్పాడు? 2 కాయిన్స్ అని చెప్పాడు కాబట్టి 2/2. అప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 4 అవుతాయి. ఒకవేళ 5 కాయిన్స్ ఆర్ టాస్డ్ అని ఇచ్చాడు అనుకో, ఫేసెస్ ఎన్ని? 2, కాయిన్స్ ఎన్ని? 5. దట్ ఈస్ 2/5. 2 into 2 into 2 into 2 into 2. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అవుతాయి. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఓకే, సపోజ్ దీని మీద బేసిక్ క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, వాట్ విల్ బీ ది ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ జాక్ ఆర్ ఏ స్పేడ్ ఫ్రమ్ ది వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్? ఏమిచ్చాడు? జాక్. అసలు 52 డెక్ ఆఫ్ కార్డ్స్లో జాక్స్ ఎన్ని ఉంటాయో చూసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్లో? ఆర్ ఇచ్చాడు. ఆర్ అంటే మనం ఏం చెప్పాము? ఇక్కడ యాడ్ చేయమని చెప్పాము. ఇక్కడ ఏమి ఇచ్చాడు? స్పేడ్స్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. అదే జాక్స్ 4 ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏమని ఇచ్చాడు? ఆర్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం తీసుకోవాలి? 4లో నుంచి ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేయమన్నాడు కాబట్టి 4C1 అవుతుంది జాక్కి. ఇక్కడ ఆర్ అని ఇచ్చాడు కదా, మనం ఏం చేయాలి? అడిషన్ చేయాలి. ఇక్కడ స్పేడ్స్, ఆల్రెడీ స్పేడ్స్లో ఒక జాక్ వెళ్ళిపోయి ఉంటుంది అనమాట ఇక్కడ. అప్పుడు మిగతా ఎన్ని ఉంటాయి? స్పేడ్స్లో 12 కార్డ్స్ మాత్రమే ఉంటాయి. 12లో ఎన్ని సెలెక్ట్ చేయాలి? ఒకటి మాత్రం సెలెక్ట్ చేయాలి. ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 52. 1 కాబట్టి 1 అంటే 4C1 అంటే 4 ప్లస్ 12C1 అంటే 12 డివైడెడ్ బై 52 అంటే ఏమవుతుంది? 16/52. 4 4s, 4 1s, 4 3s అంటే 4/13 ఈజ్ ది ప్రాబబిలిటీ. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సైమల్టేనియస్ త్రో ఆఫ్ 2 కాయిన్స్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ వన్ హెడ్ 2 కాయిన్స్ టాస్ చేస్తే అందులో అట్లీస్ట్ ఒక హెడ్ రావని చెప్పినాడు. అంటే ఇప్పుడు క్వశ్చన్లో టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 కాయిన్స్. అసలు ఫేసెస్ ఎన్ని ఉంటాయి? కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి. అంతేకాకుండా ఎన్ని కాయిన్స్? 2 కాయిన్స్ కాబట్టి 2/2 = 4. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ చూసుకోవాలి మనం. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయి? అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు అంటే ఒక హెడ్, ఒక టైల్ అయినా ఉండొచ్చు, లేదా ఫస్ట్ది టెయిల్, తర్వాత అది హెడ్ అయినా ఉండొచ్చు, తర్వాత హెడ్ అయినా ఉండొచ్చు, ఇంకో టెయిల్ వస్తుంది. కాబట్టి అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు కాబట్టి అది రాదనమాట. ఓకే, ఇప్పుడు ఏం అనుకోవాలి? ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 3/4 ఈజ్ ది ప్రాబబిలిటీ. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో అట్లీస్ట్ ఉంది కాబట్టి మనం మినిమం నుంచి మ్యాక్సిమం తీసుకున్నాం అనమాట. మినిమం ఎన్ని హెడ్స్ ఉన్నాయి? 1 2 3 అంటే 3 దాంట్లో హెడ్స్ ఉన్నాయి. మినిమం ఎంత? 1. అది మ్యాక్సిమం అయితే 3 కాబట్టి మ్యాక్సిమం తీసుకున్నాం అనమాట ఇక్కడ మనం. అలాగే ఇదే క్వశ్చన్కి మనం అట్మోస్ట్ పెట్టుకొని చేద్దాం. ఇక్కడ అట్మోస్ట్ వస్తే ఏమవుతుంది? అట్మోస్ట్ తీసుకున్నామంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? అప్పుడు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ సేమ్ హెడ్ టైల్ హెడ్ ఉన్నాయి. కానీ ఇక్కడ అట్మోస్ట్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి? మ్యాక్సిమం టు మినిమం తీసుకోవాలి. మ్యాక్సిమం 3 ఉన్నాయి. మినిమం ఎన్ని ఉన్నట్లు? ఇక్కడ 1 ఉన్నట్లు అనమాట. కాబట్టి మినిమం తీసుకోవాలి. కాబట్టి అప్పుడు ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్.
ఇక్కడ ఎంత వస్తుంది? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఓన్లీ 1 మాత్రమే వస్తుంది, ఎందుకంటే మ్యాక్సిమం టు మినిమం కాబట్టి. అది ఇక్కడ అట్లీస్ట్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? మ్యాక్సిమం, మినిమం టు మ్యాక్సిమం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 3 తీసుకున్నాము. అదే ఇప్పుడు మ్యాక్సిమం టు మినిమం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 1 డివైడెడ్ బై టోటల్ ఎన్ని? 4. 1/4 ఈజ్ ది ప్రాబబిలిటీ. ఫ్రెండ్స్, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.